మీకోసమే ముఖ్యమంత్రి గారు రాత్రి 3 గంటల దాకా కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజలకు ఏం కావాలో 30 లక్షల వాటర్ బాటిల్ కొనండి, 30 లక్షల భోజనాలు తయారు చేసి ఇవ్వండి, కనీసం 2 రోజులు సర్దుబాటు అయ్యేదాకా అన్నారు. మంచి ముఖ్యమంత్రి, మీకు అన్ని అందుబాటులోకి తెస్తాడు, మళ్ళీ పర్యటిస్తాడు. ఫుడ్ అంతా కవర్లలో పెట్టండి. మీరు ప్రతి ఇంటికి ఇంటింటికి కల్లా మీకు అన్ని డంప్ అయిపోతాయి. రేపటి నుండి కూరగాయలు, రైస్ అన్ని కూడా వస్తుందమ్మా. కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ వచ్చిందా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు కాలువల పక్కన ఇండ్లు కట్టుకోవడంలో కొన్ని తప్పులు జరిగినాయి. ఇటువంటిది వస్తుందని ఎవరు ఊహించరా? మీకు ఇప్పుడు ఇబ్బంది జరిగింది కదా, తగు చర్యలు తీసుకుంటాం. ఏమ్మా వరదలు వచ్చిన పిల్లలు నువ్వేం భయపడద్దు. అయ్యింది. కాకపోతే నీకు ఏం కావాలో న్యాయం చేస్తాడు. ముఖ్యమంత్రి గారు నిన్న రాత్రి 3:30 అయినా మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజల మధ్యలో ఉండండి, ప్రజలకి ఏం కావాలి. మీకు ఇలా జరిగింది కాబట్టి ఓటును ఉండాల్సిన అవసరం ఉండదు. మనం వచ్చినాం కాబట్టి ఎన్టీఆర్ హౌసింగ్, ఆ టిట్కో ఇండ్లు కట్టాం కదా, అక్కడికి మంచి ఇండ్లకు చేరుకొని సురక్షితంగా ఉండండి. ఇంక పైన మేము ఇడే ఉండాలి, ఈ పాకలోనే ఉంటాం, ఇట్లాంటిది వదిలేయాలి మీరు. చూడు, ఇప్పుడు మీ ప్రాణాల పైకే వచ్చిందిగా. ఎందువల్ల వచ్చింది చెప్పు? వైఎస్ఆర్ ప్రభుత్వం సరిగ్గా నిర్మించలే వాళ్ళు. మనం అది కట్టాము. ఎవరు కట్టింది? అది కట్టింది ఎవరు? ఇది ఎందుకు కట్టలేదు అడగాలి కదా మీరు. ఎవరిని అడగాలి? మన ముఖ్యమంత్రిని కాదు, మాజీ ముఖ్యమంత్రి వస్తాడు కదా అనుకుంటా, వాడిని అడగాల. ఆయన చేస్తాడు పాపం. మీకు ఎవరైనా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరైనా మాజీ కౌన్సిలర్లు ఈ విధంగా వచ్చి నిన్నటువంటి పని చేశారా? యాడికి పోయినట్టు? ఏమో మీకంతా పాలు టిఫిన్లన్నీ వచ్చాయి కదా. చిత్తూరు ఎమ్మెల్యే గారు సార్ నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా, సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా, నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా.